తమ ఒత్తిడికి దిగి రాకపోవడంతో ఇరాన్పై అమెరికా తుది దాడికి సిద్ధమవుతోందా? ఇరాన్పై మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుంది అమెరికా. ఈ మేరకు సెంట్రల్ కమాండ్ అధికారులతో ట్రంప్ చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. సుదీర్ఘంగా ట్రంప్ మంత్రాలు జరిపారు. ఇరాన్ను దారికి తీసుకొచ్చేలా దాడికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తక్కువ సమయంలో ఇరాన్పై పెద్ద ఎత్తున దాడికి ప్లాన్ చేస్తున్నారు ట్రంప్. ఇక ట్రంప్తో పుతిన్ చర్చలు నిన్న జరిపారు. ఇరాన్పై దాడి చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసింది. అయినా ట్రంప్ వెనక్కి తగ్గటం లేదు. హర్మూజ్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తుంది. ఇక హెచ్చరికలకే పరిమితం కాకుండా భారీ సైనిక చర్యకు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు తెలుస్తుంది. యుఎస్ సెంట్రల్ కమాండ్ అధికారులతో ట్రంప్ సుదీర్ఘ మంత్రాలు జరిపారు. సుమారు 45 నిమిషాల పాటు సాగింది ఈ హై లెవెల్ బ్రీఫింగ్. ఇరాన్ మెడలు వంచేందుకు షార్ట్ అండ్ ఇంటెన్స్ వ్యూహం రచించబోతున్నారు. తక్కువ సమయంలో ఇరాన్లో మౌలిక సదుపాయాలపై మెరుపు దాడులు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా తగ్గడం లేదు. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకోబోతున్నాయి. ఇరాన్ తీరుపై అగ్రరాజ్యం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇరాన్ దేశం లేకుండా చేసేందుకు యుఎస్ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ఇక ఆపరేషన్ కోసం డార్క్ ఈగల్ క్షిపణులు రంగంలోకి దిగబోతున్నాయి. హోర్ముజ్ జలసంధిలోని కొన్ని భాగాలు ఆధీనంలోకి తెచ్చేందుకు ట్రంప్ ముందుంచిన ఈ మాస్టర్ ప్లాన్ రూట్ మ్యాప్ సంబంధించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇరాన్పై తుది దెబ్బ దాడుల ఎంపికలకు సంబంధించి యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ కమాండర్ ప్రెసిడెంట్ ట్రంప్కు వివరించినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు చెప్తున్నాయి. సిచ్యువేషన్ రూమ్లో ట్రంప్తో జరిగిన బ్రీఫింగ్ సందర్భంగా అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఈ అంశాలను వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అధ్యక్షుడు యుద్ధ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకుంటే చిన్న అలాగే శక్తివంతమైన దాడుల పరంపరను వివరిస్తూ సాధ్యమయ్యే ప్రత్యామ్నాయాలను కూడా సమర్పించినట్టుగా తెలుస్తోంది. అంతర్జాతీయ వార్తా సంస్థ ఫాక్స్ న్యూస్ ఈ అంశాలను వెల్లడించింది. అంచనా వేసిన లక్ష్యాల్లో ఇరాన్ యొక్క మిగిలిన సైనిక ఆస్తులు, నాయకత్వం అలాగే వారి మౌలిక సదుపాయాలు ఉన్నట్లు కూడా ఈ వార్తా సంస్థ చెప్తోంది. మరోవైపు పెంటగాన్ డార్క్ ఈగల్ అనే కొత్త హైపర్సోనిక్ క్షిపణితో అధునాతన ఆయుధ వ్యవస్థను మోహరించడానికి కూడా పరిశీలిస్తోంది. ఈ వ్యవస్థ 2000 మైళ్ళు అంటే దాదాపు 3218 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదని, అలాగే మిగిలి ఉన్న బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకోగలదని ఫాక్స్ న్యూస్ చెప్తోంది. 5000 పౌండ్ల వరకు హైపర్సోనిక్ క్షిపణులను అమర్చగల B-1B ల్యాన్సర్ బాంబర్లు ఈ ప్రాంతంలో తమ ఉనికిని పెంచుకుంటున్నాయని, అవి భారీ పేలోడ్లను మోయగలవంటూ చెప్తున్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు ప్రారంభించడంతో గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాలపై తెహ్రాన్ ప్రతీకార చర్యలకు దిగడం, హోర్ముజ్ జలసంధిని మూసివేయడం వంటివి జరిగాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ప్రకటించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్లో చర్చలు జరిగాయి, కానీ ఒప్పందం కుదరలేదు. పాకిస్తాన్ అభ్యర్థి మేరకు ట్రంప్ ఆ తర్వాత కొత్త కాల పరిమితిని నిర్దేశించకుండా ఏకపక్షంగా కాల్పుల విరమణ పొడిగించారు. అయినప్పటికీ కూడా ఇంకా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. అయితే ఇరాన్తో చర్చలు నిలిచిపోయాయా, యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తున్నారంటూ ఓవెల్ ఆఫీస్లో మీడియాను అక్కడి సెంటికామ్ కమాండర్ను అడిగినప్పుడు ఇంకా అన్ని అవకాశాలు అమెరికా ప్రెసిడెంట్ తెరిచే ఉంచారు. అయితే మొండితనం అంటే ఏమిటో నాకు తెలియదు, కానీ ఎందుకంటే తాను మరో 2 వ్యక్తులకు తప్ప చర్చలు ఏ స్థితిలో ఉన్నాయో కూడా ఎవరికీ తెలియదంటూ ఇరానియన్లు ఒక ఒప్పందం చేసుకోవాలని తీవ్రంగా కోరుకుంటున్నట్టుగా కూడా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఇరుపక్షాలు 3 వారాల పెలుసైన కాల్పుల విరమణను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మళ్ళీ ఏం జరగబోతోంది? ఇక మరొక వార్తా సంస్థ బ్లూంబర్గ్ చెప్తున్న కథనం ప్రకారం ఇరాన్ తన క్షిపణి ప్రయోగ వాహనాలను ప్రస్తుతం తాను మోహరించిన అమెరికా సైన్యం యొక్క ప్రెసిషన్ స్ట్రైక్ పరిధి నుంచి బయటకు తరలించిన తర్వాత యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇక చేసిన అభ్యర్థన మేరకు ప్రస్తుతం అమెరికా దళాలు మళ్ళీ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా, రష్యా ఇప్పటికే తమ హైపర్సోనిక్ క్షిపణులను మోహరించగా రష్యా ఈ సాంకేతికతను ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించింది. ఇప్పటి వరకు కూడా ఈ విషయానికి దగ్గరగా ఉన్న వర్గాల్లో ఆక్సియోస్ అనే వార్తా సంస్థకు అందిన వివరాల ప్రకారం ఇక భూబలగాలను కూడా ఉపయోగించి వాణిజ్య నౌకాయానానికి హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు దానిలోని కొన్ని భాగాలను స్వాధీనం చేసుకోవడంతో సహా
ఇతర ఆల్టర్నేటివ్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం డార్క్ ఈగల్ హైపర్సోనిక్ మిసైల్స్ను వాడేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్పై ఉపయోగించేందుకు వీలుగా చాలా కాలంగా ఆలస్యమైన డార్క్ ఈగల్ హైపర్సోనిక్ క్షిపణిని పశ్చిమాసియాకు పంపాలని సెంట్రల్ కమాండ్ అభ్యర్థించినందున ట్రంప్ ఈ బ్రీఫింగ్ను స్వీకరించారన్నది సారాంశం. సో మొత్తం బ్లూంబర్గ్, ఇటు ఫాక్స్ న్యూస్, ఇట్లా అనేక అంతర్జాతీయ వార్తా సంస్థలన్నీ కూడా మరొక కొత్త శక్తివంతమైన దాడులకు అమెరికా సిద్ధమవుతున్నట్టుగా కూడా ప్రస్తుతం వార్తలు అందుతున్నాయి. అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికలు అయితే ప్రస్తుతం ఈ రకంగా ఉన్నాయి. మరోవైపు నిన్ననే ఇరాన్ ఒక కీలక హెచ్చరిక చేసింది. అమెరికా ఇజ్రాయెల్కు గుండెపోటు తెప్పించే ఆయుధం తమ దగ్గర ఉందని, అతి త్వరలోనే ప్రయోగించబోతున్నామంటూ ఇరాన్ నేవీ కమాండర్ అడ్మిరల్ షహరామ్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ శాంతి ప్రతిపాదనను అమెరికా తిరస్కరించడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ప్రస్తుతం ఈ ప్రకటన చేయడం సంచలనం రేపుతోంది. ఆ ఆయుధం ప్రస్తుతం శత్రువులకు పక్కనే ఉందని అమెరికా ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉద్దేశించి హెచ్చరించారు. అయితే ఆ ఆయుధం ఏంటన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో మళ్ళీ ఇరు వర్గాల మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు ఇక ప్రస్తుతం సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ యుఎస్ మళ్ళీ ఇరాన్పై విరుచుకుపడేందుకు ప్లాన్ చేస్తుందని ఈ అంతర్జాతీయ మీడియా సంస్థలను బట్టి అర్థమవుతుంది. ఇందులో మొదటిది ఇరాన్పై తక్కువ సమయంలో తీవ్రమైన దాడులు చేపట్టడం, కీలక మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం. దీని ద్వారా ఇరాన్ చర్చల వైపు తీసుకురావడం అమెరికా ప్లాన్గా కల్పిస్తోంది. అలాగే మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే అది జెనీవా కన్వెన్షన్ ప్రకారం యుద్ధ నేరంగా పరిగణించే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో రెండోది హర్మూజ్పై పూర్తిగా నియంత్రణ సాధించాలి. ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న ఈ ఇరుకైన సముద్ర మార్గం యుద్ధంలో కీలకంగా మారుతుంది కాబట్టి దీన్ని తిరిగి తెరవడం కోసం ల్యాండ్ ఆర్మీ సపోర్ట్ కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మరి అలాంటి వ్యూహాలు కూడా ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నారు. ఇక మూడోది ఇరాన్ అణు నిల్వల్ని సంపాదించేందుకు ఆపరేషన్ నిర్వహించడం. దీనికి స్పెషల్ ఫోర్సెస్ అవసరం కాబట్టి ఇది అమెరికాకు ఇరాన్ అణు కార్యక్రమం ముప్పుగా భావిస్తుంది. కాబట్టి తమ అణు కార్యక్రమాలు శాంతియుత ప్రయోజనాల కోసం అంటూ ఇరాన్ చెప్తున్నప్పటికీ కూడా దాన్ని స్వాధీనం చేసుకోవాలని చివరి ప్లానింగ్గా ఉన్నట్టు తెలుస్తుంది. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ ప్రతిపాదనలపై ట్రంప్తో సమావేశమైనట్టు తెలుస్తోంది. సెంట్కామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఈ కొత్త ప్రణాళికల గురించి ట్రంప్కు వివరించారు. దీంతో ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధానికి ముందు కూడా కూపర్ ఇలాగే ట్రంప్కు బ్రీఫింగ్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుందనేది మాత్రం మళ్ళీ ఆసక్తికరంగా మారుతోంది. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్పై మరో యుద్ధానికి అమెరికా సిద్ధమవుతుంది. ఇందులో అనేక ప్లానింగ్స్ అయితే ఉన్నాయి. ఈసారి హైపర్సోనిక్ మిసైల్స్ని రంగంలోకి దించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మిగిలి ఉన్న నాయకులు, ఇంకా లీడర్షిప్, అలాగే మౌలిక సదుపాయాలు లేదా సైన్యానికి సంబంధించినటువంటి ఏవైతే సెంటర్లు ఉంటాయో, మందుగుండి సామాగ్రి నిల్వ చేసిన సెంటర్లు కావచ్చు, లేదా ఇంకా మిసైల్స్ లేదా డ్రోన్ లాంచ్ ప్యాడ్లు ఏవైతే ఉంటాయో వాటిపై దాడి చేసేందుకు, ఇంకా మిగిలి ఉన్న నాయకత్వాన్ని తుడిచిపెట్టేందుకు ఇలా అనేక ప్లానింగ్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇందులో హోర్ముజ్ జలసంధిని రీఓపెన్ చేయించేందుకు పకడ్బందీగా అవసరమైతే భూతల దాడులకు కూడా మళ్ళీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా ఒకటి మాత్రం అదే అర్థమవుతుంది, మనం పదే పదే అదే చెప్పుకుంటున్నాం. ఈ సీజ్ ఫైర్ కాలంలో, అంటే ఇదేం బలమైన సీజ్ ఫైర్ ఏం కాదు, ఈ పెలుసైన సీజ్ ఫైర్ కాలంలో, కాల్పుల విరమణ సంధి కాలంలో ఎవరికి వారు, అటు ఇరాన్ మీకు గుండె పగిలే దెబ్బతినే ఆయుధాలు మా దగ్గరనే అంటూ వాళ్ళు బెదిరిస్తుంటే, ఇక తుది దెబ్బ కోసం ఇటు అమెరికా ప్లానింగ్ చేస్తుందని వస్తున్న వార్తల నేపథ్యంలో యుద్ధం ఇంకా ముగియలేదు, యుద్ధం ఇంకా మిగిలే ఉంది. సో ఏం జరగబోతుంది అనేది మరికొద్ది రోజుల్లో తేలబోతోంది.